బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు 2-3 రోజులు అక్కడే మకాం వేయనున్నారు. ఇంతకు కాంగ్రెస్ నేతల టూర్ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమా, పొలిటికల్ మైలేజ్ కోసమా? అసెంబ్లీలో బీసీ బిల్ ఆమోదం పొంది నెలలు గడిచినా ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో ఆంతర్యమేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సరికొత్త పొలిటికల్ డ్రామాకు తెరతీశారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ నేతలు, ముఖ్యమైన ఓబీసీ నేతలంతా ఢిల్లీ బాట పట్టనున్నారు. 24న కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశమై కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చర్చకు తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో బీసీ కులగణన, డెడికేషన్ కమిషన్ నివేదిక వంటి అంశాలపై ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు సీఎం రేవంత్. ఇండియా కూటమి ఎంపీలతో పాటు వివిధ పక్షాల నేతలకు బీసీ రిజర్వేషన్ పెంపుపై మద్దతు కోరనున్నారు. 3-4 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన బీసీ రిజర్వేషన్ల పెంపు కంటే పొలిటికల్ మైలేజీ కోసమే అన్న చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. గవర్నర్ కు ఫైలు పంపించింది ప్రభుత్వం. ఆర్డినెన్స్ పై న్యాయ సలహాకు పంపించారు గవర్నర్. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రిజర్వేషన్ల అంశాన్ని పొలిటికలైజ్ చేయాలని భావించారు. దేశవ్యాప్తంగా క్రెడిట్ కోసం సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఢిల్లీ వేదికగా చర్చ పెట్టాలని నిర్ణయించారు. కాగా బీసీ రిజర్వేషన్ పెంపుపై చిత్తశుద్ధి కంటే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ మైలేజీ కోసం తాపత్రయపడుతోందన్న వాదన ఉంది. ప్రభుత్వం బీసీ బిల్లును గత ఏడాది ఫిబ్రవరి 4న అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం పొందింది. గవర్నర్ నుంచి బీసీ బిల్లు రాష్ట్రపతికి చేరింది. ఫిబ్రవరిలో ఆమోదం పొందిన బిల్లు విషయంలో ఇంతకాలం మౌనంగా ఉన్న రేవంత్ సర్కార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి ఢిల్లీలో బీసీల రిజర్వేషన్ల కోసం ఒత్తిడి పేరుతో రాజకీయం చేస్తోందన్న చర్చ నడుస్తోంది. ఆర్డినెన్స్ తో బీసీల రిజర్వేషన్ పెంపు న్యాయపరంగా సాధ్యం కాదు కాబట్టే రేవంత్ రెడ్డి పొలిటికల్ డ్రామాకు తెరలేపారన్న వాదన కూడా ఉంది. అవసరమైతే జంతర్ మంతర్ లో ధర్నా కూడా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా పొలిటికల్ క్రీడలో బీసీలను పావుగా వాడుకుంటుంది అన్న విమర్శ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే బీసీలు కాంగ్రెస్ పార్టీపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.